వెల్కమ్ టు తెలుగు స్క్రైబ్. నేను మీ జర్నలిస్ట్ కాదు. సో హైదరాబాద్లో సాఫ్ట్వేర్ కంపెనీస్ బెంగళూరు తరహాలో హైదరాబాద్ కూడా ఒక సాఫ్ట్వేర్ హబ్గా మారింది. ఎందుకంటే బెంగళూరు తరహాలో ఇక్కడ ఐటీ కంపెనీస్ వెలవడం అండ్ దాంతోపాటు ఐటీ పైన చాలామంది ఎంప్లాయీస్ చెప్పాలంటే కొన్ని లక్షల మంది ఐటీస్లో పనిచేసే పరిస్థితి ఉంది. సాఫ్ట్వేర్స్లో పనిచేస్తున్నారు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్లు ఉన్నారు కొన్ని లక్షల్లో. మరి ఇప్పుడు ఆ కంపెనీల పరిస్థితి ఎట్లా ఉంది అనే ఒక ప్రశ్న అందరిలో ఉత్పన్నమవుతుంది. అయితే వాళ్ళ జాబ్స్ లేఅవుట్స్ ఇంకొకటో కాదు, అసలు కనీసం వాళ్ళ ఆఫీస్ ఉంటుందా హైదరాబాద్లో అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. అది ఎందుకు అంటే మ్యాక్సిమం సాఫ్ట్వేర్ కంపెనీస్కి అన్నిటికీ కూడా హైదరాబాద్లో మనకు తెలిసిందే గచ్చిబౌలి, హైటెక్ సిటీ, కాజాగూడ, నాన్క్రామ్గూడ ఈ 4 ఏరియాస్ అంతా కూడా ఆక్యుపై చేసింది మ్యాక్సిమం 75% ఆఫ్ సాఫ్ట్వేర్ కంపెనీసే. సో ఆ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉండడం, ఆ దగ్గరలో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వాళ్ళు ఇల్లులు ఉండడం అనమాట. సో మరి ఇప్పుడు ఎందుకు ఈ ప్రశ్నలు, ఎందుకు ఇదంతా అనిపిస్తుందంటే, ఇప్పుడు ప్రజెంట్ నేను ఉండే దగ్గర నేను ఎక్కడున్నానంటే ఇది కాజాగూడ. సో కాజాగూడ దగ్గర నంబర్ ఆఫ్ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉంటాయి. సో ఇది అందరు కూడా తెలిసిందే. ఒకప్పుడు నాన్క్రామ్గూడ, కాజాగూడ అంటే తాటి చెట్ల వనాలు కనిపించేవి మనకి, కళ్ళు బాగా సేల్ ఇక్కడ జరిగేవి. కానీ ఇప్పుడు అసలుకి ఆ మాట మాట్లాడడానికి కనీసం చూడడానికి కూడా అసలు మనం ఆలోచించలేం. సో అంతగా ఈ ఏరియా అంతా డెవలప్ అయింది. కంప్లీట్ ఒక హైఫై బిల్డింగ్స్ అన్నీ మనకు కనిపిస్తాయి, హై రిస్ బిల్డింగ్స్ అన్నీ కనిపిస్తాయి. నాన్క్రామ్గూడ లోపల ఉండే ఒక కాజాగూడ దగ్గరకు ఉన్నా నేను. సో ఇది దాటి నాన్క్రామ్గూడకి వెళ్ళాలన్నమాట. ఒక్కసారి కాజాగూడ దగ్గర మనం చెరువు దగ్గర ఉన్నాం. సో ఇప్పుడు ఏదైతే ఇది కాజాగూడ చెరువు కనిపిస్తుందో ఇది దాదాపు 6 ఎకరాల చెరువు, అంటే 6 acres ఆఫ్ చెరువు విస్తీర్ణంలో ఉండే. అది కుంచుకుపోయింది. ఇప్పుడు ఇది చెరువు కాదు, ఒక కుంట అని చెప్తే సరిపోతుందేమో. అంటే నాకు తెలిసి ఇప్పుడుండే పరిస్థితిలో దీన్ని కుంటానే అనొచ్చేమో, అట్లా ఉందన్నమాట ఇది. సో ఇదంతా కూడా మనం ఇక్కడ స్టోన్స్ చూస్తున్నాం కదా, స్టోన్ బ్రిడ్జ్ వేసి కనిపిస్తుంది మనకి. సో పోనీ చెరువు ఇది ఒక వాక్వే వేసారు కదా, మరి నిజంగా ఈ చెరువు కనుక FTL మార్కింగ్ హైడ్రా చేసిందే అనుకోండి. సో ఈ చెరువుకు సంబంధించిన మార్కింగ్, సో ఇదంతా కూడా ఇప్పుడు మనకి ల్యాండ్ కనిపిస్తుంది, తర్వాత స్టోన్ బీచ్ కనిపిస్తుంది, ఒక వాక్వేస్ అటు ఇటు కనిపిస్తుంది, రైట్ సైడ్ మొత్తం రోడ్స్ కనిపిస్తున్నాయి. ఇక లెఫ్ట్ సైడ్ అంతా అన్నీ కూడా ఒక సాఫ్ట్వేర్ బిల్డింగ్సే మనకు కనిపిస్తుంటాయి అనమాట. సో ఆ సాఫ్ట్వేర్ బిల్డింగ్స్ ఉన్నాయి. మరి దీనికి సంబంధించిన ఒక్కసారి FTL మార్క్ వేస్తే ఎట్లుంటుంది? సో ఇదే చెరువు కదా, ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఇది చెరువు. సో ఈ రెడ్ మార్క్ కనిపించింది. ఇక్కడ నుంచి కరెక్ట్గా ఒక 20 అడుగులు వేద్దాం మనం, అంతే. ఇదంతా కూడా పిచ్చి చెట్లతో నాటకపోయింది కదా, ఒక 20 అడుగులు గట్టిగేస్తే ఆ కంపౌండ్ వాల్ మనకు కనిపిస్తుంది. సో ఈ కంపౌండ్ వాల్ వచ్చేసి మనకి BSR టెక్ పార్క్ సంబంధించిన కంపౌండ్ వాల్. ఇది ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి సంబంధించిన కంపౌండ్ వాల్. అండ్ ఈ చెరువుకి ఈడ ఒక 20 అడుగులు వేసినాం కదా, కరెక్ట్ చెరువు నుంచి ఒక 5 అడుగులు వేస్తే చాలు ఒక పెద్ద హోటల్ మనకు కనిపిస్తుంది. ఇగో చూస్తున్నాం కదా, ఇక్కడ హోటల్ కనిపిస్తుందో, ది ఇంగ్లీష్ కేఫ్ అట దీని పేరు. సో కరెక్ట్ ఒక 5 అడుగులే, దీనికైతే ఒక 10 అడుగులు వేయాల్సి ఉంటుంది, కానీ దీనికైతే ఒక 5 అడుగులు వేస్తే చాలు మనకి. చెరువు దగ్గర నుంచి ఒక 5 అడుగులు వేస్తే ది ఇంగ్లీష్ కేఫ్. మరి వీటి పరిస్థితి ఏమవుతుంది? పోనీ ఓకే. అండ్ దీని ముందే మనకి ఓకే FTL అంటారు, బఫర్ జోన్ అంటారు కదా. నిజంగా FTL బఫర్ జోన్ కనుక కాజాగూడలో వస్తే కొన్ని వందల అద్దాల మేడలు నేల మట్టం చేసే ధైర్యం హైడ్రాకు ఉందా? నిజంగా అట్లా జరుగుతుందా? అయితే ఇక్కడ ఇప్పుడు హైడ్రా అయింది, కూల్చివేతలు ప్రారంభమైనాయి అని తెలిసిన తర్వాత కూడా ఇంకా కన్స్ట్రక్షన్ వర్క్స్ ఏమాత్రం ఆగలేవు. సో ఇది కూడా ఇప్పటిదాకా మనం టెక్ చూసినాం కదా, టెక్ పార్క్. ఆ టెక్ పార్క్ పక్కనే చూస్తుంటే ఇంకొక అద్దాల మేడ రెడీ అవుతుంది, దానికి సంబంధించిన కన్స్ట్రక్షన్ వర్క్ కూడా జరుగుతున్నాయి. సో ఇదంతా కూడా FTL ల్యాండ్ కాదా? పోనీ బఫర్ జోన్లకు రాదా? ఫుల్ ట్యాంక్ లెవెల్కి సంబంధించిన ల్యాండ్ కాదా? ఎందుకంటే ఒక 10 అడుగుల దూరమే ఉంది కదా. సో ఈ 6 ఎకరాల కాస్త కాజాగూడ చెరువు మొత్తం కుంచుకుపోయిన పరిస్థితి. ఒక చెరువు కాదు, కనీసం ఒక కుంటలాగా మారిపోయిన పరిస్థితి. మరి ఆ కుంటని అక్కడ మనం చూస్తుంటే హైడ్రా సంబంధించిన శాటిలైట్ పిక్చర్ చూస్తే దాదాపు 6 ఎకరాల విస్తీర్ణంలో ఉండే ఒక పెద్ద చెరువు. సో ఆ పెద్ద చెరువుని మరి ఎలా ఉండబోతుంది? ఎందుకంటే ఇవన్నీ కూడా ఈ కాజాగూడ చుట్టూ ఉండే ఈ చెరువు చుట్టూ కూడా అన్ని బిల్డింగ్సే, అన్ని 5 అడుగులు 10 అడుగుల దూరంలోనే పెద్ద పెద్ద కంపౌండ్ వాల్స్. ఆ కంపౌండ్ వాల్స్ లోపల పెద్ద బిల్డింగ్లు, మినిమం ఒక 15 ఫ్లోర్స్ 20 ఫ్లోర్స్ అద్దాల మేడలే కనిపిస్తుంటాయి అనమాట. సో అంత హైరైజ్ బిల్డింగ్స్, ఇవన్నీ కూడా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్. సో నిజంగా హైడ్రా కనుక ఇక్కడ మార్కింగ్ చేసుకుంటూ పోతే అసలు ఎట్లా ఉంటుందని ఊహించడానికి కూడా
అసలుకి ఊహకు కూడా అందని పరిస్థితిగా అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే ఇంత పెద్ద బిల్డింగ్స్ని కూల్చే పని అసలు హైడ్రా చేయగలుగుతుందా? ఎందుకంటే సామాన్య ఇల్లులు కూల్చడం, లేదంటే మధ్యరాత్రి వెళ్ళి వాళ్ళకి FTL అని మార్కింగ్ చేసుడు, లేదంటే వాళ్ళకి ఒక నెల రోజులు టైం ఇవ్వడము, లేదంటే మీరు బఫర్ జోన్లో ఉన్నారని వాళ్ళకి ఇంటిమేషన్ ఇవ్వడము, లేదంటే నోటీసులు ఇవ్వడం, ఇవన్నీ కొంతవరకు మాత్రమే చేస్తుంది హైడ్రా. అక్రమ నిర్మాణాలు ఏవైతే ఉంటాయో అవి ఏకదం కూల్చేస్తాం, ఎటువంటి నోటీసులు కూడా ఇవ్వమని చెప్తుంది. సో 2 మాటలు హైడ్రానే చెప్తుంది. మరి ఇక్కడికి వచ్చేసరికి కాజాగూడ చెరువు దగ్గరికి వీళ్ళకి నోటీసులు ఇస్తారా, మార్కింగ్ చేసి టైమింగ్ ఇస్తారా, లేదంటే నేరుగా వచ్చి కూల్ చేస్తారా అని ఇన్ని క్వశ్చన్స్ చెప్తుంటే ఇక్కడ ఉండే వాళ్ళు మాత్రం మంచి ధీమా వ్యక్తం చేస్తున్నారు. చాలా హోప్ఫుల్గా చెప్తున్నారు. ఏంటంటే హైడ్రా మమ్మల్ని ఏమీ చేయలేదు, హైడ్రా ఇంత ఎత్తు బిల్డింగ్ని కూల్చి ఏం చేస్తుంది అసలు, అండ్ మేము ముందే ప్రాపర్టీకి సంబంధించిన ట్యాక్సులు కడుతున్నాం, పర్మిషన్లు తీసుకుని ఇంత బిల్డింగ్లు కడుతున్నాం, దాదాపు 15 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి ఇంత బిల్డింగ్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి, మరి ఇన్ని రోజులు లేనిది ఇప్పుడు వచ్చే ఆబ్జెక్షన్ ఏంది అనే క్వశ్చన్స్ చేస్తున్నారు. మరి వాళ్ళ క్వశ్చన్స్కి హైడ్రా సమాధానం చెప్తుందా, లేదంటే వీళ్ళు టైం తీసుకొని కోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకుంటారా, లేదంటే ఆలోపే హైడ్రా వీళ్ళకి కూల్ చేసే పని చేస్తుందా అని ఎవరెన్ని అడిగినా కూల్ చేసే ప్రసక్తి లేదు. హైడ్రా మా వరకు రాలేదు, ఎందుకంటే ఇక్కడ ఉన్నాయన్నీ కూడా హైరైజ్ బిల్డింగ్స్ అండ్ కంపెనీస్ కాబట్టి హైడ్రా మా జోలికి రాదు అనే ధీమాతోటి ఉన్నారనుకుంటా. అందుకనే ఒకవైపు కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతూనే ఉంది, ఉండేవాళ్ళు కూడా ప్రశాంతంగా పనులు చేసుకునే పరిస్థితి ఉంది. అయితే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్లో మాత్రం ఒక భయం అయితే స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. ఎందుకంటే అటు దుర్గం చెరువు వైపు మనం చూస్తుంటే ఒక కాలనీస్లో అయితే అంటే నెక్టార్ గార్డెన్ వైపు అటు అయితే కాలనీస్లో FTL అని బఫర్ జోన్ అని రాసిన, ఇటువైపు అంటే టువర్డ్స్ మనకి ఇనార్బిట్ నుంచి మనకి ఏదైతే రూట్ టువర్డ్స్ గచ్చిబౌలి వైపు ఉంటుందో అక్కడి వరకు అయితే ఎటువంటి FTLs కానీ బఫర్ జోన్స్ రాలేదు. ఒక 2-3 బిల్డింగ్స్ మాత్రమే మార్కింగ్ అనేది జరిగింది. అంటే NCC బిల్డింగ్ కావచ్చు, అటువైపు ఉండే బిల్డింగ్స్ మాత్రం మార్కింగ్ జరిగింది. కాబట్టి అక్కడ ఉండే ఎంప్లాయీస్ నిజంగా ఈ కూల్చివేతలు జరిగితే అసలు తమ కంపెనీలు ఏడిపోతే, తమ ఉద్యోగాలు ఏడిపోతే అని ఒక ఆందోళననే ఉన్నారు. ఇక కాజాగూడ చెరువు పక్క పొంటే గిన్ని గనం ఉన్నాయి కదా, మరి వీటి పరిస్థితి ఏంది? నిజంగా హైడ్రా గనక ఉంటే చెరువులను కాపాడాలనే ఒక ఆలోచనతోటే వీళ్ళు ముందడిగేసి తమకి సామాన్యులైనా, హైరైజ్ బిల్డింగ్లైనా, గుడిసెలు ఉండేటోళ్ళైనా, లేదు రేకులు వేసుకునేటోళ్ళైనా ఎవరైనా హైడ్రా చట్టానికి అందరూ సమానమే అనుకుంటే మాత్రం ఖచ్చితంగా వీళ్ళకు కూడా నోటీసులు ఇవ్వాలి. మరి ఇప్పటివరకు నోటీసులు అందలేదంటే హైడ్రా ఏం ఆలోచిస్తుంది? అంటే హైరైజ్ బిల్డింగ్లకి హైడ్రా చట్టం వర్తించదా? కేవలం హైడ్రా అంటే సామాన్యులు ఇల్లులు మాత్రమే కూల్చేయాలి, సామాన్యులని లేదంటే వాళ్ళ ఇంట్లో ఉండే సామాన్లు కూడా తీయనీయకుండా ఒక 1 మినిట్ టైం ఇవ్వకుండా వాళ్ళని నీడ్చిపడేసి కులగొట్టుడు మాత్రమే హైడ్రా పనా? సో ఇవన్నీ కూడా మనకి ఇంకొన్ని రోజుల్లో తేలిపోతున్నాయి. ఎందుకంటే నిజంగా హైడ్రా అంత కఠినంగా వ్యవహరిస్తే మరి ఈ బిల్డింగ్లో కూడా కూల్చేయాలి, మరి కూల్చేసుడు కాదు FTL అన్నీ వేయాలి. మరి ఇన్ని రోజులు అవుతున్నా కానీ సామాన్యుల ఇళ్ళ పైన పడుతున్న హైడ్రా హైరైజ్ బిల్డింగ్ల పైన ఎందుకు పడతలేదు అనే క్వశ్చన్స్ వస్తున్నాయి. మరి హైడ్రా నిజంగా చిత్తశుద్ధితోటి చెరువుల కబ్జాలని, అక్రమార్కులని చెర నుంచి చెరువులను విడిపించాలి, హైదరాబాద్కి నీటి గండం లేకుండా చూడాలి అని నిజంగా హైడ్రా ఆలోచన నిజమే అయితే ఇక్కడ వాళ్ళ పైన కూడా యాక్షన్ తీసుకుంటుంది. లేదు ఇటువైపు వాళ్ళని యాక్షన్ తీసుకోవట్లేదు, కేవలం సామాన్యుల ఇళ్లపైనే పడుతుంది, లేదంటే ఒక బలహీనుల ఇళ్లపైనే పడుతుంది, ఒక మిడ్ క్లాస్ ఇల్లులు మాత్రమే హైడ్రా కూల్చేస్తుంది అంటే అప్పుడు అందరూ కూడా ఆలోచించాల్సింది ఏంటంటే ఇది హైడ్రా కాదు, హైడ్రా పేరుతో హైడ్రామా చేస్తున్న ఒక పాలిటిక్స్, ఒక బుల్డోజర్ పాలిటిక్స్ అని అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అని బట్టబయలు అయ్యే పరిస్థితి అయితే కనిపిస్తుంది హైదరాబాద్లో హైడ్రా చేష్టలు.